ఆషాఢం శుక్రవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. ఇక మీకు 4 వైపుల నుండి డబ్బు దూసుకువస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి. శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అలాంటి అమ్మవారికి ఇష్టమైన రోజు ఇలా రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. అంతే. ఇక మీకు ధనం అనేది దూసుకువస్తుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉంటుంది. గ్యాస్ స్టవ్‌ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం. అయితే ఈ ఆషాఢం శుక్రవారం రోజున ఇలా రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇలా పెట్టడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. ఎందుకంటే ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కండ్ల ముందు ఉంటాయి. సహజంగా లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించడం వల్ల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ధనధాన్యాలు కలుగుతాయి. మన శాస్త్రములలో కూడా లక్ష్మీదేవిని శుక్రవారం పూజించడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలు అవుతుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాంటి శుక్రవారం ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టండి చాలు. మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఎప్పుడైతే మనం ధనం సంపాదిస్తామో అప్పుడు మనకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అప్పుడే మనకు అందరిలాగా మనం కోటీశ్వర్లుగా ఉంటాము. కాబట్టి పేదరికాన్ని అనుభవించేవారు అందరిలాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి వారు ఈ ఆషాఢం శుక్రవారం రోజున అమ్మవారిని ఇష్టమైన రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గనక ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. గ్యాస్ స్టవ్ కిందనే ఎందుకు పెట్టాలంటే మనం గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి అలాంటి లక్ష్మీదేవి స్వరూపమైన ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. మీరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. మీకున్న కష్టాలు కూడా తొందరగా తొలగిపోతాయి. మీ మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. మీరు అందరిలాగా కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ ధనం అనేది రెట్టింపు అవుతుంది. ఎవరికైనా లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే అప్పుడు మన సంపద అనేది రెట్టింపు అవుతుంది. కానీ అది అందరికీ కుదరదు. ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో అలాంటి వారకు సంపద అనేది రెట్టింపు అవుతుంది. బాగా కలిసి వస్తాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమందికి పాపం అలా ఉండదు. కాబట్టి ఇలా ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలగట్లేదు అనే బాధపడేవారు, చింతించేవారు ఇలా శుక్రవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. గ్యాస్ స్టవ్ కింద ఏం పెడితే మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి మన సంపద బాగా పెరుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుక్రవారం రోజున ఆడపిల్ల గనక పుట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో పుట్టిందని భావిస్తూ ఉంటాము. అలాంటి ఆడపిల్ల ఇలా అయితే ఎదుగుతూ ఉంటుందో వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శుక్రవారం రోజున ఇలా ఆషాఢ మాసం అంటేనే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ శక్తివంతమైనటువంటి శుక్రవారం ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు. అంతే. ధనానికి లోటు అనేది ఉండదు. ధాన్యానికి లోటు అనేది ఉండదు. ధనధాన్యాలకు లోటు లేని ఇల్లు సిరి సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉంది. కాబట్టి శుక్రవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవి సమానంగా భావిస్తాం. గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిలో ఉంటుంది. వంటగదికి ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. చాలామందికి పూజ గది సపరేట్గా లేనివారు వంటగదినే పూజ గదిగా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలను, విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పూజ గదిలో మనం పెట్టి ఎలా అయితే పూజిస్తామో అలా పూజించడానికి ఎలా అయితే ఫలితం వస్తుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజించడం వల్ల కూడా అంతే
పుణ్యం అనేది వస్తుంది. అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తాము. ఇలా పరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ వంటగది ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది, అలాగే ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుందో చూద్దాం. శుక్రవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి పనులన్నీ కూడా ముగించుకోవాలి. తర్వాత ఇంటి బయట తప్పనిసరి శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. ఇల్లుని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ ఈ ప్రత్యేకమైన శుక్రవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి తుడవండి. ఇలా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లును తుడిచాక ఇంట్లో సాంబ్రాణి ధూపం కూడా వేయాలి. అలా సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దైవశక్తి, దైవ అనుగ్రహం ఇంట్లోకి వస్తుంది. పరిహారం చేసే సమయంలో చాలా రహస్యంగా చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ రహస్యం అనేది చాలా రహస్యంగా ఉంచి ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోండి. అయితే ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి. ఇత్తడి కానీ, రాగి కానీ ఇలా ఏ ప్లేట్ అయినా పర్లేదు. ఇలా ప్లేట్‌లో కాస్త అంటే మీరు చిన్న సైజులో ప్లేట్ తీసుకుంటే ఆ చిన్న సైజులో నిండుగా వచ్చేలా దొడ్డుప్పుని పొయ్యాలి. ఈ దొడ్డుప్పు ఎలా ఉండాలంటే మీరు కొత్తగా ఆ రోజే కొనుకొచ్చి ప్యాకెట్‌ని కట్ చేసి ఆ ప్లేట్‌లో పొయ్యాలి. ఉప్పు ప్యాకెట్ తెచ్చే ఈ పరిహారాన్ని వాడాలి. అప్పుడే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే అంటే ముందుగా తెచ్చి పెట్టుకుంటాం కదా! ఆ ఉప్పు పరిహారానికి వాడడం మనకు ఎలాంటి ప్రయోగం ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగెటివ్ తీసుకొని ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం కోసం వాడటం వల్ల మీకు ఏం ఫలితాలు రావు. అయితే ఇలా దొడ్డుప్పును తీసుకొని అలా నిండుగా రాళ్ళ ఉప్పును పొయ్యండి. ఇలా పోసిన తర్వాత దాని మీద మొత్తం పసుపును చల్లండి. ఇలా పసుపును చల్లిన తర్వాత 2 లవంగాలను దాని మీద పెట్టండి. ఇలా పెట్టి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టి మీరు రాత్రంతా ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టి నిద్రించండి. ఇలా నిద్రించిన తర్వాత ఉదయం లేవగానే ఆ ప్లేటును తీసి ఎక్కడైనా ఆ తొక్కని ప్రదేశంలో ఆ పసుపు, రాళ్ళ ఉప్పుని ఆ రెండిటిని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా ఎవరైతే ఆషాఢం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పు అన్నా, పసుపు అన్నా, గ్యాస్ స్టవ్ అన్నా అన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు. కాబట్టి ఇలా అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో ఇలా చేయండి చాలు. ఇక మీకున్న సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది.